సార్వత్రిక ఎన్నికల్లో మోదీని చిత్తు చేసేందుకు రేవంత్ రెడ్డి ఎత్తులు వేస్తున్నారా? అందులో భాగంగానే బీఆర్ఎస్ దూకుడు పెంచేలాగా రేవంత్ రెడ్డి కేసీఆర్పై అలాగే కేటీఆర్పై కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, అంటే రానున్న ఎన్నికల్లో మోదీని చిత్తి చేసేందుకు రేవంత్ రెడ్డి ఎత్తులు వేస్తున్నాడని, అందులో భాగంగానే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో దూకుడు పెంచేలాగా ఇటు కేసీఆర్ని అటు కేటీఆర్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ వార్తల మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా సరే కృష్ణ గారు, రాజకీయ సమీకరణాలు అనేది ఏ రోజుకి ఆ రోజు కూడా మారిపోతూ ఉంటాయండి. రాజకీయ ప్రయోజనాలు మారిపోతూ ఉంటాయి. మన రాజకీయ ప్రత్యర్థులు స్థానాలు మారుతూ ఉంటాయి. ఫస్ట్ నుంచి సెకండ్కి వస్తారు, సెకండ్ ఆడు థర్డ్కి వస్తాడు, లేకపోతే థర్డ్ ఆడు ఫస్ట్కి వస్తూ ఉంటాడు. ఈ సమీకరణాలు అనేది నిరంతరం మారిపోతూ ఉంటాయి రాజకీయ ప్రయోజనాలు. అట్లాగే ఇప్పుడు మనం ఈయన ఒక్క సీట్ అన్న దమ్ముంటే గెలుచుకోమని కేటీఆర్ని కేసీఆర్ని చాలా సవాళ్ళు ఇస్తున్నాడు. ఒక రకంగా ఇప్పుడు అది కేసీఆర్ కేటీఆర్ కూడా వాళ్ళ ఉనికే ప్రమాదమైనటువంటి ప్రశ్న ఇది. నిజంగా గనక వాళ్ళు ఒక సీటు కూడా రేపు లోక్సభలో గెలుచుకోలేకపోతే వాళ్ళ సొంత కేడర్ కూడా ఇక ఈ పార్టీ నిలబడదు, దీనికి మనుగడ లేదు అని వాళ్ళంతా కూడా, తర్వాత ఓటర్లు కూడా బీఆర్ఎస్ పైన అయిపోయింది, ఇక మనం ఈ పార్టీ నుంచి సర్దుకుని బీజేపీకి కనుక ఇక అంతకన్నా ప్రత్యామ్నాయం అక్కడ లేదు. ఒకవేళ బీజేపీకి కనుక వెళ్తే కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్కి ఎట్లాగ వస్తాయి. యాంటీ కాంగ్రెస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అది బీజేపీ ఆర్ బీఆర్ఎస్ కనుక ఒకసారి బ్యాంకులు విలీనం అయిపోతాయి చూసారా, ఆ బోర్డులు కూడా తీసేసి కొత్త బోర్డులు పెట్టేస్తారు. అట్లా కనుక ఇప్పుడు మన ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అయినట్టు సపోజ్ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు అది ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ కి నష్టం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే వీళ్ళని, అంటే కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా అయినా సరే బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచుతారు అనే వ్యూహం కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డిది అంటూ కూడా కొంతమంది కాదంటానికి వీల్లేదండి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సపోజ్ ఆ భావన ప్రజల్లో కనుక వచ్చి, నాయకుల్లో కనుక వచ్చి ఈ బోర్డు తీసేసి భారతీయ జనతా పార్టీ బోర్డు పెట్టారనుకోండి, భారతీయ రాష్ట్ర సమితి తీసేసి, కానీ భారతీయ రాష్ట్ర సమితిని కనుకైతే ఎప్పుడైనా వీళ్ళు ఎదుర్కోవచ్చు, ఓడించవచ్చు, ఒక స్థాయి గల చిన్న పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ కనుక రెండో ప్లేస్లోకి ఇక్కడికి వచ్చిందనుకోండి, వీళ్ళకి ప్రత్యర్థిగా ఏకైక ప్రత్యర్థిగా మిగిలిందనుకోండి, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ సీట్లు అక్కడ పెరిగినాయి. అంటే ఇక్కడ 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 17లో సపోజ్ ఒక 10 7 సాధించింది అనుకోండి, అది గుడ్ నెంబర్. ఎందుకంటే నార్త్లో వాళ్ళకి బాగా బలం ఉంది. సౌత్లో ఎంత వచ్చినా కూడా వాళ్ళకి దీన్ని ఏమంటాము, బోనసే. కాబట్టి ఇక్కడ కనుక భారతీయ జనతా పార్టీ కనుక బలపడితే అది ఒక రకంగా దీర్ఘకాలంలో, దీర్ఘకాలమే కాదు చిరకాలం కూడా కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్యం అవుతుంది. భారతీయ రాష్ట్ర సమితి అనుకోండి, అది ఒక ప్రాంతీయ పార్టీ. దాన్ని ఎప్పుడైనా వీళ్ళు ఒకసారి నేర్చుకున్నారు. ఫస్ట్ 2 ఎన్నికల్లో ఓడిస్తాం వాళ్ళకి తెలియలే టెక్నిక్, ఇప్పుడు ఓడిస్తాం తెలుసుకున్నారు. కాబట్టి ఎక్కడ కాలు బ్రేక్ వేస్తే ఎట్ట పడుతుందో ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కుస్తీలో. అంటే 2 సార్లు కుస్తీ పడితే కానీ వాళ్ళ బలహీనత ఏంటని వీళ్ళు పట్టుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళ బలహీనత ఇప్పుడు తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ వస్తే సముజ్జీలు, ఇక పోటీ కష్టం, చాలా కష్టం. అంటే గంట సేపు కుస్తీ పట్టినా కూడా ఎవడో 5 సార్లు ఈడు పడతాడు, 5 సార్లు ఆడు పడతాడు తప్ప ఎవడో గెలవలేడు. అట్లాంటి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల దానికన్నా ఒక బలహీనుడైన ప్రత్యర్థి ఉండటం బెటరు, బలమైన ప్రత్యర్థి అన్నా. అందువల్ల ఒక రకంగా పోటీ ఉంటే ఎలా అయినా సరే ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ చీలకుండా ఉండేలాగా ప్రయత్నాలు జరగచ్చు. కానీ ఇక్కడ 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోరు ఉందంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అది నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి ఇది కూడా ఒక వ్యూహం, ఇది తాత్కాలికం. కానీ దీర్ఘకాలంలో భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ స్థిరపడిపోయింది అనుకోండి, కాంక్రీట్ పిల్లర్స్ వేసుకుని, కాంక్రీట్ పిల్లర్ల భవనాలను కోల్చడం కష్టం. గుడారం అంటావా, గుడారం ఎప్పుడైనా 4 పెగ్గులు పీసికేస్తే అవతల పారేయచ్చు. అందువల్ల
మీరు అన్నట్టు ఒక భారతీయ జనతా పార్టీకి అవతల ప్రత్యర్థి లేరు అన్నప్పుడు కనుక ఇది స్థిరపడితే ఖచ్చితంగా మనకి చిరకాలంగా మన ఇబ్బంది అనేది ఆయనకి ఆ వ్యూహంలో భాగంగానే తర్వాత ఓటర్లో కూడా ఆ ఫీల్ రాకూడదు. ఈ బలహీనమైన ప్రత్యర్థి ఇతను వేస్ట్ అనే ఓటర్లో ఫీల్ కనుక వచ్చిందనుకోండి, గుద్దిపడేస్తారు భారతీయ జనతా పార్టీకి. ఎట్టా గెలవని పార్టీకి ఎవడు ఓటు వేయండి, మురికాలలో ఓటు ఎవడని ఇట్లా ఇసురుతాడండి. అట్లా ఏదన్నా దాన్ని పవిత్రమైన దానికి స్థానం కలిగించినప్పుడే వాళ్ళు ఆ పార్టీకి ఓటేస్తారు. నమ్మకం ఉండాలి, ఈ పార్టీ గెలుస్తుంది, మన ఓటు ఉపయోగపడుతుందని. ఇది ఈ పార్టీ ఉపయోగపడదన్న భావన ఇప్పుడు రానివ్వకూడదు. ఫస్ట్లో దూకుడు వేరు, ఇవాళ మళ్ళీ రాజకీయ చిత్రం మారుతున్న పరిస్థితుల్లో ఓ రకంగా ఈ బలహీన శత్రువు కూడా ఉండటమే మనకి మంచిది. ఒక బలమైన శత్రువు ఎట్టాగు భారతీయ జనతా పార్టీ దీర్ఘకాలంలో ఉంటుంది, కానీ వీళ్ళ ఉనికి కూడా రాష్ట్రంలో ఉండటమే మనకు మంచిదనే ఉద్దేశం మీద కార్యకర్తల్లో కొంత చురుకుదనం కల్పించడానికి, వాళ్ళల్లో కొంత ధైర్యం కల్పించడానికి కూడా ఇతను ఈ రకమైన ప్రయోగాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి పైకి ఎంత దూకుడుగా కనపడినా అంత స్ట్రాటజిస్ట్ అండి, వ్యూహకర్త కూడా. రెండు ఉన్నాయి ఆయనలో. అంత లేకపోతే రాజనీతిజ్ఞుడు అయినటువంటిది కాకలు తీరిన యోధుడు కేసీఆర్ని పడేయలేడు కదండి. అంటే కేసీఆర్ ఒక పక్క ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కానీ బీజేపీ నేతలు మాత్రం పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఒకవేళ కనుక నిజంగా ఇక్కడ వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళ పార్టీని దూకుడు పెంచే విధంగా కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక వ్యూహాలు రచిస్తే, వాళ్ళు నిజంగా దూకుడు పెంచి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కనుక కైవసం చేసుకుంటే, వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి ఆ సీట్లని బీజేపీకి ఊడిగం చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అదే మీరు చెప్పిందే జరుగుతుంది. ఒకవేళ కనుక నిజంగా కనుక బీఆర్ఎస్ బీజేపీ విడివిడిగా పోటీ చేసి ఒక 4-5 బీఆర్ఎస్ క్యాండిడేట్స్ గెలిచారు అనుకుందామండి, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి సపోర్ట్ చేస్తారు? వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అది జరగబోయేది ఎట్లాగో అదే జరగబోయే దాంట్లో సందేహం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని కనుక ఏకం కానివ్వకుండా నేను అనుకోవటం బీజేపీ వాళ్ళు కూడా ఈ తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసి వెళ్ళటానికి పెద్ద సుముఖం చూపరండి. వాళ్ళకి ఏంటంటే ఒక రకంగా బీఆర్ఎస్ని చాలా ప్రత్యర్థిగా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి పోతే పోయింది, మనం గతంలో 4 సీట్లు వాళ్ళు గెలిచి ఉన్నారు, వాళ్ళకు ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, అదే అంటున్నా, 4 గెలుచున్నారు. కాబట్టి మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళకి ఫుటింగ్ లేదు, కానీ తెలంగాణలో కొన్ని పాకెట్స్లో ఉందండి. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్. కాబట్టి ఇంకా అది అట్లా పోటీ చేసి మన ఉనికిని కాపాడుకుంటారు. కానీ బీఆర్ఎస్తో కనుక పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఇప్పుడున్న ఫౌండేషన్ కూడా పోద్ది. కాబట్టి నేను అనుకోవటం కూడా బీఆర్ఎస్తో వాళ్ళు పొత్తులో ఈ స్టేట్లో వెళ్ళరు. ఇది కొంచెం ఆశాజనకమైన స్టేట్. ఇది ఏ నాటికైనా సరే మన కర్ణాటకలో పవర్లోకి గతంలో వచ్చినట్టు సౌత్లో పవర్లోకి రావడానికి బాగా దగ్గర అవకాశాలు ఉన్న స్టేట్ తెలంగాణ అండి. ఈ స్టేట్లో నేను అనుకోవటం వాళ్ళు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ లాంటి పోటీ పార్టీతో ఒక్కసారి మమేకమైన ఈ పార్టీలో అగ్రిమెంట్ చేసుకున్న క్యాడర్లో డిమారలైజేషన్ వస్తుంది. ఇటాళ్ళు అటు చేస్తారు, అటాళ్ళు ఇటు వస్తారు, ప్రజల్లో కూడా ఈ రెండు ఒకటే కదా అనే భావన వస్తుంది. కాబట్టి 190 పాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ రాజకీయం వేరండి. తెలంగాణ బీజేపీ ఏనాటికైనా కూడా రావాలనే ఒక కోరిక ఉంది, వాళ్ళకి ఆ హోప్ కూడా ఉంది, ఆశ ఉంది. మొన్నే వచ్చేవాళ్ళు కేవలం కవిత గారి అరెస్ట్ విషయంలో వాళ్ళు మెత్తక వైఖరి తీసుకోవటం వల్లనే మొన్న ఓడిపోయింది. లేకపోతే అసలు బీజేపీ స్టేట్లో ఇక్కడ ఫార్మ్ చేసే పరిస్థితే ఉంది. అది